దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రతిపక్షాలు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇథనాల్పై ప్రజల్లో అపోహలు, పుకార్లు సృష్టించడం సరికాదని బీజేపీ నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ లేకుండా దేశం కోసం పనిచేయకుండా వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారు. ముఖ్యంగా ఈరోజు పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ 20% ఇథనాల్ మిక్స్ చేయాలని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత ఈరోజు దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, కేజ్రీవాల్ గారు చేస్తున్నటువంటి రాద్ధాంతం చూస్తే వారికి అవగాహన లేదనిపిస్తుంది. ఈరోజు రైతులు పండించినటువంటి చెరకు, అలానే వరి, బార్లీ గింజలు, గోధుమలు, అన్ని రకాల ధాన్యం నుంచి అందులో ఇథనాల్ కలెక్ట్ చేస్తున్నాం. అది చాలా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇథనాల్ వలన ఎటువంటి ఇంజన్లు చెడిపోవు, వాటి యొక్క మైలేజ్ తగ్గదు. కేవలం రాద్ధాంతం చేయడం కోసమే ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఇథనాల్ వలన మనకు రైతులకు మేలు కలగడమే కాకుండా పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. కాలుష్యాన్ని నివారించవచ్చు. అలానే విదేశాల నుంచి మనం దిగుమతులు చేసుకోవడం వలన మన విదేశీ మారక నిల్వలన్నీ కూడా తగ్గిపోతాయి. వాటిని పెంచడం కోసం ఇలా చూసుకుంటూ పోతే, ఒకటి దేశంలో రైతన్న కోసం, రెండు దేశంలో రైతుల నుంచి ఇది పంటల వలన వస్తుంది కాబట్టి దీని ద్వారా ఏదైతే మనకు రైతు ప్రయోజనం పెరుగుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇంపోర్ట్ చేయడం పోవడం వల్ల మనకు విదేశీ మార్గం నిలబడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎల్నో ఎఫెక్ట్ వలన కూడా పర్యావరణానికి చాలా ప్రమాదం జరుగుతుంది. ఈ ఫ్యూయల్ వలన వచ్చేటువంటి కాలుష్యానికి ఓజోన్ పొర కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ అరికట్టాలంటే ముఖ్యంగా ఇథనాల్ను మిక్స్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా దీని మీద ప్రయోగాలు జరిగాయి, వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇక్కడ కేవలం ప్రజలను, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టడం కోసం ఏదో ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఏరుకొని దానికోసం రాద్ధాంతం చేస్తున్నాయి తప్ప దేశ ప్రయోజనాల కోసం, దేశంలో ఒక మార్పు జరుగుతున్నప్పుడు దేశం ఒక ముందడుగు వేయాలంటే మార్పులు అవసరం. అలాంటి మార్పులను స్వాగతించలేని రాజకీయ పార్టీలకు మనం ఏ విధంగా చెప్పినా వారికి అర్థం కావలేదు. ముఖ్యంగా భారతదేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. మార్పును స్వాగతించండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రైతులకు మేలు చేద్దాం. ఈ అంశాల మీద ముందుకెళ్దాం. శాస్త్ర పరిశోధన రంగంలో ఎన్నో ముందడుగులు వేస్తున్నాం. అలాంటి సందర్భంలో చిన్న చిన్న అంశాలను పట్టుకొని రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదు.